ఎవరు చేయలేదనేది నా అభిప్రాయం సార్, కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక్క మెంబర్ నుండి కూడా బకాయిలు లేకుండా పూర్తిగా జీరో ఎన్పిఏ ఏం పేరమ్మా? నిర్మల్ గంగమణి సార్. గంగమణి. ఓకే. I request Collector Nirmal to facilitate Gangamani to speak. Alage akkada good evening. Go ahead. Good evening to Honorable CM sir, Deputy CM sir, Sitaka ma'am, IT Minister sir, Revenue Minister sir. Sir, ఈ నిర్మల్ జిల్లాలో సార్ మాది మంచి టీం ఉంది సార్. ఎన్పిఏలో 0% సార్, అట్లాగే నరేగాలో కూడా సార్ మేము టాప్ లో ఉన్నాం సార్. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం సార్, నేను గంగమ్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నమస్కారం మా సీఎం సార్ నమస్కారం. మాకు మళ్ళా మా సీతక్క మేడంకు ధన్యవాదాలు, మా సిఓ మేడంకు, భట్టి విక్రమ్ సార్కు, అక్కడ మా తోటి మహిళలకు, ఇంకా వేదిక మీరున్న పెద్దలకు నమస్కారము. మాకు వేల మేము సంఘాలు నడకపోతుండే, ఈ ప్రభుత్వం వచ్చినసరికి సంఘాలు నడుస్తున్నాయి. ప్రతిదీ పైసలు లేక సంఘాలు నడిపించుకోలేము, ఏం నడిపించుకోలేము. సమైక్య అంటే మా వాళ్ళు, మా ఆడబిడ్డలని ప్రతిదీ ముందుంచి, ఈ ప్రభుత్వం మాకే ముందుంచి, ఏ కలెక్టరేట్లైనా కూడా ఆడోళ్ళని పిలుచుకొని కలెక్టర్ సార్లు కూడా మాకు అమ్మ మీరు ఎటొచ్చిర్రు, మీ బాధలు ఏంటి అంటే మాకు అన్ని నెరవేరుతున్నాయి సార్. మాకు బస్సులు ఇచ్చిండ్రు. ఎంపీఎల్ కూడా సార్ మేము రేల ప్రోగ్రాం పెట్టి సార్, ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాల ఉంది సార్. అప్పుడు రేల ప్రోగ్రాం పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి, మీరు ఎందుకు పైసలు కడతలేరు రమ్మనంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడము ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిగిపించి వాళ్ళకు వేతనం వచ్చేటట్లా వేసి వాళ్ళకు పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టారు సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42 కోట్లు పావుల వడ్డీ వచ్చింది సార్. మళ్ళా ప్యాడిది 40 కోట్లు వచ్చింది సార్, 4 కోట్లు వచ్చింది సార్. మళ్ళా సంఘాలు మరి మంచిగా నడుస్తున్నాయి సార్, 4 సార్లు అవార్డు వచ్చింది సార్. ఎప్పుడు మా నిర్మల్ జిల్లాకు ఇంతకు ముందు సార్, మేము నిర్మల్ జిల్లా అంటే మీకు ఏ దాంట్లన్నా ఎన్నుకుండే సార్. మాకు మొన్న మీరు అన్ని వేసిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో సార్ మాకు మీ ప్రభుత్వం ఏంటిది అన్నారు సార్, మీకు ముందున్నారు సార్, ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నారు సార్. మాకు గంగమణి ఎంతమంది జిల్లా సభ్యులు? 18 మండలాలు ఉన్నాయి సార్. 18 మండలాలు. మొత్తం ఎంతమంది సభ్యులు? 12,000 సంఘాలు ఉన్నాయి సార్. 12,000 సంఘాలు. అబ్బో. 1,34,000 మంది ఉన్నా. నీకు పెట్రోల్ బంక్ స్థలం ఇచ్చిండ్రా గంగమణి? పెట్రోల్ బంక్ ఏమైనా స్థలం ఇచ్చిండా కలెక్టర్ గారు? ఇచ్చిండు సార్. మేమే కొద్దిగా అక్కడ లోపల ఇస్తే అక్కడ వేరే అయింది, మరి కొద్దిగా మంచిగా మెయిన్ మీద కలెక్టర్ గారు మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఏమున్నా, మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒక రివార్డ్ చేయాలి మనము. వాళ్ళకి ప్రైమ్ ప్రాపర్టీ ఎక్కడుందో వాళ్ళు చూసుకున్న ప్రభుత్వ స్థలం ఎవరి దగ్గర ఉన్నాయి, ఇరిగేషన్లో కానీ ఆర్ఎండ్పీలో కానీ పంచాయత్ రాజ్లో కానీ ప్రైమ్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా వాళ్ళు ఇంత మంచిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినందుకు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం ఏడున్నా ఇమ్మీడియట్గా ఎతికి పర్సనల్గా ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎత్తుకపోయిన సొమ్మన్న కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తా. కలెక్టర్ గారు నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మన రీపేమెంట్ టోటల్ స్టేట్ మనం 98.6% లో ఉన్నాం మ్యామ్. ఇంకా 5-6 జిల్లాలు ఇంకా 0 చేయడానికి అవకాశం ఉంది మ్యామ్. వారు కూడా ముందస్తుగా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేస్తాం మ్యామ్. ఓకే, నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఖమ్మం సార్.
ఖమ్మంలో 554 విఓ బిల్డింగ్స్ కడుతున్నారు సార్. దాంట్లో మన సిరివెన్నెల FPO కూడా ఉంది సార్. విమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కృష్ణవేణి గారు అని మన ముందు ఉన్నారు సార్. ఆవిడ మన ఫుడ్ స్టోరేజ్ గోడౌన్ కూడా NREGS నుంచి కడుతున్నారు సార్. అక్కడ ఉన్న జిల్లా సమాఖ్య లీడర్ విజయలక్ష్మి, కొట్టే విజయలక్ష్మి. సో కొట్టే విజయలక్ష్మి మరియు కృష్ణవేణి గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఖమ్మం దివాకర్. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు. ఆన్లైన్ లో ఉన్నట్టే చెప్పారు సార్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సార్ మనకి ఓకే సార్. దివాకర్. మ్యామ్, am I audible? Yes, 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 you're on. Yes. మ్యామ్, మన దగ్గర గౌరవనీయుల సీఎం గారికి, మినిస్టర్స్ అందరికి నమస్కారం సార్. సార్ మన దగ్గర రిసర్చ్ మ్యామ్ ఉంటున్నారు సార్. నమస్తే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన మల్లు విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు విజయలక్ష్మి. మాది మాటూరు విలేజ్, మధుర మండల వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు, గౌతమి జిల్లా సమైక్యలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మొత్తం పంచాయతీలు 571కి గాను 495 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి సార్. దాంట్లో 414 బిల్డింగ్లకి ఈ పూట శంకుస్థాపనలు చేస్తున్నాము. ఇంకా మా దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మేము చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాము. స్టెప్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక ప్రోగ్రాంలు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అదేవిధంగా ఇందిరాదేవి కానీ, చీరలు కానీ, మరియు రుణాలు కానీ, సోలార్ కానీ, పెట్రోల్ బంకులలో కానీ మమ్మల్ని స్థాయికి తీసుకెళ్ళినందుకు మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి తల్లి. మహిళల ఇప్పుడు ఈ భవనాలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారు విజయలక్ష్మి గారు? సార్, ఈ అతి త్వరలోనే ఇవాళ ఈ పండుగ ఎట్లా గ్రామాల్లో చేసుకుంటున్నామో శంకుస్థాపన పండుగ, మళ్ళీ ఇదే పండుగ మాకు విద్య పండుగ సార్. ఇవాళ ఇదే పండుగని మళ్ళీ మేము అతి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవాలని చూసుకుంటున్నాం. డిసెంబర్ 9 తారీఖు లోపల చేసుకోవాలా? మీరు మంచి కార్యాచరణ పెట్టి పర్యవేక్షించి ఈ మొత్తం 497 భవనాలు అన్నిటిని కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుందాం. థ్యాంక్ యూ సార్. అట్లనే మీకు మీ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, అక్కడ ల్యాండ్ ఎక్కాయా వీళ్ళకు లాజిస్టిక్ పార్క్ కోసం మంచి ల్యాండ్ గోడౌన్స్ కట్టుకొని, అదేవిధంగా ఎందుకంటే మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ రైస్ మిల్లులకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిందని రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లుతో పాటు లాజిస్టిక్ పార్క్స్ ఇప్పుడు మనం మిల్లర్స్కి ఇస్తున్నాం, వాళ్ళు తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టుకుంటూ వాళ్ళు అటు నుంచి అటే మాయమైపోతున్నది కొన్ని దగ్గరలో. ఇప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని రికవరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నాకు మంచి లాజిస్టిక్ పార్క్ పెద్ద ఎత్తున గోడౌన్లు విత్ సోలార్ నెట్ జీరో టైప్లో బ్రహ్మాండంగా వాటిని కట్టించాలి. అన్నీ అక్కడనే ఏదైనా తడిచిన పంట ఉంటే కూడా ఆరబెట్టుకోవడానికి కల్లాలు NREGSల కల్లాలకు దీనికి కూడా ఉంది కదా స్కీము. దాన్ని లాజిస్టిక్ పార్క్ అవ్వడానికి మంచి స్థలాన్ని మా ముగ్గురు మంత్రులు అక్కడనే ఉన్నారు. వ్యవసాయం అక్కడనే ఉంది, రెవెన్యూ అక్కడనే ఉంది, ఆర్థికం అక్కడనే ఉంది. సో అన్ని ఖమ్మంలోనే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా మీ బాధ్యత అది. వాళ్ళకి స్థలం ఎక్కి ఇమ్మీడియట్గా వాళ్ళ లాజిస్టిక్ పార్క్ ఒక స్టేట్కే మోడల్ లాంటిది కడదాం. ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి పెట్టు. ఓకే ఓకే. విజయలక్ష్మి గారు, కృష్ణవేణి గారు. పక్కనే కృష్ణవేణి సార్. కృష్ణవేణి చెప్పమ్మా. 453 crores ఇది బిజినెస్ చేస్తున్న బే నిషాన్ అనే సంస్థకి వాళ్ళు ప్రెసిడెంట్ సార్. అవునా? మన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు నడిపిస్తున్నారు సార్. వాళ్ళు అగ్రికల్చర్ గోడౌన్ కూడా మీరు చెప్పినట్టు కడుతున్నారు. సో కృష్ణవేణి నుండి ఒక 1 కృష్ణవేణి చెప్పమ్మా. నమస్తే అమ్మా. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న మంత్రి గారులందరికీ నమస్కారం సార్. నా పేరు కృష్ణవేణి అండి. జన్నాది గ్రామం, ఏన్పూర్ మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. సిరివెన్నెల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘానికి అధ్యక్షురాలు సార్. అలాగే బెనిషానికి కూడా అధ్యక్షురాలు సార్. మా ఖమ్మం జిల్లాలో సార్ 8 FTCలు ఉన్నాయి సార్. దాంట్లో ఒక సిరివెన్నెలలోనే 2135 మంది సభ్యులు ఉన్నారు సార్. అలాగే 8
ఎఫ్టీసీలకి గాను 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యాయి సార్. అలాగే మా రైతులందరూ చిన్న సన్నకారు రైతులు తెచ్చుకున్న ధాన్యాలన్నీ నిలువ చేయడానికి చెప్తున్నాం సార్. అందుకే 8 ఎఫ్టీసీలకి 8 గోడౌన్లు శాంక్షన్ అయ్యింది సార్. త్వరలో అవి అన్ని కట్టుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి మళ్ళీ మిమ్మల్ని ఇలాగే మీటింగ్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నాం సార్. అలాగే ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు ఒక బిల్డింగ్ అనేది ఇట్లా మహిళా రైతులకి ఒక గోడౌన్స్ అనేవి ఏ ప్రభుత్వంలో లేదు సార్. ఇప్పుడు మాకు మీరు వచ్చాక సార్ ప్రతి ఒక్క ఊర్లో మహిళలందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ కానీ మళ్ళీ ప్రతి ఒక్క రైతులకి ఒక గోడం లాంటివి కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఇచ్చినందుకు మీరు ఎప్పటికీ మా గుండెల్లో మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కృష్ణవేణమ్మ, ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో వీటితో పాటు మీరు సంఘాల మీటింగ్లో పెట్టినప్పుడు పంట మార్పిడి మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి. కమర్షియల్ క్రాప్స్లో ఇప్పుడు పామాయిల్ ఉంది. తుమ్మల గారు పామాయిల్ని మీ ప్రాంతంలో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు రాష్ట్ర నలుమూలల. ఒక్క వరే పండించడం మనకు పరిష్కారం కాదు. ఈరోజు కమర్షియల్ క్రాప్లకి మనం మారాల్సిన అవసరం ఉంది. మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా స్కీమ్లు ఉన్నాయి. పంట మార్పిడి విధానాన్ని కూడా మీరు సంఘాలు సభ్యులు భవనాలలో కూర్చున్నాడు మాట్లాడుకోవాలి. కలెక్టర్ గారికి కూడా నేను సలహా ఇస్తున్నాను, వీళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళే ట్రైనింగ్ లాగా అవుతారు. వాళ్ళే గ్రామాలలో వెళ్ళి సమావేశాలు పెడతారు. అవసరమైతే వాళ్ళకు కొంత ఫీజు ఇస్తాం. మనం రైతు వేదికలలో వెళ్ళి పంట మార్పిడి మీద అవగాహన కల్పించాలి. మనం మూసబో పద్ధతిలో పండించడం వల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం ఉండడం లేదు, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇతర కమర్షియల్ క్రాప్స్ మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నది. పర్టికులర్ ఖమ్మం ప్రాంతం రైతులు చాలా చైతన్యం ఉన్నవారు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా. ముందు మిర్చి తెచ్చినా, ముందు పత్తి తీసుకొచ్చినా, ముందు ఏ